ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన రాశి చక్రాలను బట్టి మనం సంబంధాలను నాశనం చేసే అలవాట్లు చాలా మందికి ఉంటాయి. సో ఆ సంబంధాలు నాశనం చేసుకోవడానికి మన దగ్గర ఉండే అలవాట్లు ఏంటి, అదే వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా సంబంధం ప్రారంభంలో గులాబీ పువ్వులా అందంగా ఉంటుంది. అది మీరు మాట్లాడే విధానం, మీ భావాలు, మీ అలవాట్లు, మంచి లేదా చెడు అన్నీ అందమైనవి మరియు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే దీని అర్థం అది కాదు. శాశ్వతత్వం కోసం ప్రతిదీ ఒకే విధంగా ఉంటుంది. మొదట్లో మీ హృదయాన్ని కదిలించే విషయాలు ఇప్పుడు మీరు మీ భాగస్వామి గొడవకు మరియు అన్ని సమయాల్లో విభేదించడానికి కారణంగా కూడా మారుతూ ఉంటాయి. అందువల్ల మీ సంబంధాన్ని ప్రభావితం చేసే విషపూరిత అలవాట్లను తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని. మీలోని ఉత్తమ చెత్త లక్షణాలను ఎత్తి చూపడంలో రాశిచక్ర గుర్తులు ముఖ్యమైన పాత్రగా పోషిస్తూ ఉంటాయి. ప్రతి రాశికి భిన్నమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ వారు వేర్వేరు వ్యక్తుల్లో వివిధ రకాల అలవాట్లను కూడా ఉంటాయి. కాబట్టి అలా నాశనం చేసే సంబంధాలను నాశనం చేసే అలవాట్లు మీలో కొన్ని ఉంటే మరి అవి రాశి చక్రాల గుర్తుల ఆధారంగా అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు హఠాత్తు స్వభావం కారణంగా మీ సంబంధాలకు హానికరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మీ భాగస్వామిని ఎల్లప్పుడూ ఆతృత చేస్తూ ఉంటారు. మీకు రెండవ ఆలోచన లేకుండా చెప్పే మరియు చేసే అలవాటు ఉంటుంది. అది తరచూ విభేదాలు, తగాదాలకు దారితీస్తుంది. మీరు మరింత ఓపిక పట్టడానికి మీ భాగస్వామికి అతను లేదా ఆమె అర్హురాలని ప్రాముఖ్యత ఇవ్వడం ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి, ఎద్దుకు సంకేతం వృషభం. మీరు చాలా మొండి పట్టుదల గల వారుగాను ఒప్పించడం కష్టంగాను ఉంటారు. మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడతారు. మార్పు ఆలోచనను ద్వేషిస్తూ ఉంటారు. మీ భాగస్వామి మీ సంబంధాన్ని మరింత ఉత్తేజకరమైన, సాహసోపేతమైన చేయడానికి చాలా విషయాలు ప్లాన్ చేస్తూ ఉంటారు. మీరు వాటిని ఎగతాళి చేస్తూ మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి మీరు అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు. అవి మీకు ఎంతవరకు పనికిరావు, వర్కౌట్ అవని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ ఒకే విధంగా ఉండాలని మీరు కోరుకునే రకంగా ఉంటారు. ఇక మిథున రాశి వారు మీరు ఆసక్తి గల వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మీరు ఒకే చోట ఎక్కువసేపు ఉండాలనే ఆలోచనతో కష్టపడుతూ ఉంటారు. మీరు తీవ్రమైన సంబంధంలో ఉండగా మీ ఆసక్తికరమైన స్వభావం కారణంగా మీ మనసు మీ చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల కోసం తిరుగుతూ ఉంటుంది. ఇది మీ సంబంధానికి చాలా విషపూరితం అవుతుంది. సంబంధాలు అన్ని కట్టుబాట్లు మరియు విధేయత కలిగి ఉన్నందున ఒక వ్యక్తిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు మీరు ప్రేమ గల వ్యక్తి మరియు ఇది మంచి సంకేతం. సంబంధం విషయానికి వస్తే ఇది మీ చెత్త అలవాట్లో ఒకటిగా ఉంటుంది. వాస్తవానికి మీ భాగస్వామిని చూసుకోవడం చాలా ముఖ్యం, కానీ మీరు మీ సొంత అవసరాలను తీర్చడం మానేసి మిమ్మల్ని మీరు చూసుకోవడం మానేసినప్పుడు అది కొంచెం సమస్యాత్మకంగా మారుతుంది. అందువల్ల మీరు ఎవరికైనా చూసుకోవడానికి ముందు మిమ్మల్ని గౌరవించడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించుకుంటే ఎదుటివారికి గౌరవం, మర్యాద ఇవ్వడం మీకు అలవాటు అవుతుంది. ఇక సింహరాశి వారు మీలోని అహంకారాన్ని తగ్గించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించడం చాలా కీలకం, అయితే మీరు మరెవరిని దిగజార్చకపోవడం కూడా చాలా ముఖ్యంగా భావించాలి. చాలాసార్లు మీరు మీ అహంకార ప్రవర్తనలో ఉన్నప్పుడు మీరు మీ భాగస్వామి కలిగించే బాధను మీరు గ్రహించలేరు. అంత స్వార్థపరుడిగా కాకుండా మీ భాగస్వామి చెప్పేది వినడం కూడా ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది మీకు. ఇక కన్యరాశి వారు ప్రతిదీ మీకోసం ఖచ్చితంగా ఉండాలి. కన్యరాశి ప్రపంచంలో ప్రతి చిన్న పొరపాటును గుర్తించడం మీకు ఉన్న ఒక చెడు అలవాటు. ఎవరు ఎప్పుడు పరిపూర్ణంగా ఉండలేరని మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ మీ భాగస్వామి మీకోసం చేసే ప్రతి పని గురించి ఫిర్యాదు చేయడం, అన్నిటికీ స్క్రీనింగ్ చేసి మీ అలవాటు సంబంధంలో పెద్ద మలుపు తిప్పుతుంది. ఒక్క ఆలోచన చేసి మీరు కొంచెం మారాలి, మనసు మార్చుకోండి, అన్నీ సవ్యంగా ఉంటాయి. ఇక తులారాశి వారు మీరు మీకోసం మాట్లాడాలి. తప్పుదోవ పట్టించే పద్ధతులను ఆశ్రయించడానికి లేదా ఎదుటివారిని దూకుడుగా మాట్లాడడానికి, అలాగే మీరు మారడానికి బదులుగా మీకు మీరే వ్యక్తపరచడం ప్రారంభిస్తే మంచిది. మీ భాగస్వామి మీ సహచరుడు మరియు స్నేహితుడు మరియు వారితో మాట్లాడడం వల్ల అన్ని సమస్యల గురించి మీ మనసును తేలికపరచడానికి ఉత్తమ మార్గం ఉంటుంది. ఇది మీ మనసును శాంతపరచడమే కాక మీరు చాలా కాలం నుండి ఎదుర్కొంటున్న ఒత్తిడి మరియు ఉద్రిక్తత నుండి విముక్తి పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారు మీరు మక్కువ ప్రేమికుడిగా ఉంటారు. మీరు దగ్గర సంబంధాలను ఏర్పరచుకోవడం
కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. మీరు మీ సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మీరు ప్రతి దానిలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. కానీ మీరు కూడా అతిగా ఆలోచించడం మరియు మతిస్థిమితం కోల్పోవడం వంటి అలవాటును కలిగి ఉంటారు. మీకు అనిపిస్తే మీ భాగస్వామి మీలాగే సంబంధాన్ని కట్టుబడి ఉండరు. మీరు అనుమానం మరియు భయాన్ని పెంచుతూ ఉంటారు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు దయ మరియు ఉత్సాహభరితమైన వ్యక్తులుగా ఉంటారు. వీరు ఎవరినైనా చాలా తేలిగ్గా నమ్ముతూ ఉంటారు. మీ భాగస్వామి అబద్ధం చెప్పినప్పుడు కూడా వారి భాగస్వాములు చెప్పే ప్రతిదాన్ని నమ్ముతారు. ఇది మీ వ్యక్తిత్వంలో మార్పు చేసుకోవాలని చెప్పబడుతుంది. లేదంటే ప్రతిదీ మీరు అంగీకరించే అలవాటు చిత్రీకరించబడుతుంది. మీరు ప్రజలను గుడ్డిగా విశ్వసించకూడదు. అందువల్ల మీ నమ్మకాన్ని ఎదుటివారు ఆసరాగా తీసుకునే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మకర రాశి. మకర రాశి వారు వీరు చాలా ఆచరణాత్మకమైన వారుగా ఉన్నారు. ఇది మీకు సానుకూల గుణం మరియు కొన్ని నిర్ణయాలకు కారణం లాజిక్ లాంటి అవసరం. అయితే ప్రేమ విషయానికి వస్తే మీరు ఒక మంచి అవకాశం కోసం మీరు ఓపెన్ హార్టెడ్గా ఉండాలి. మీరు హేతుబద్ధతను శృంగారంతో కలపడం ప్రారంభిస్తే అది మిమ్మల్ని ఒంటరిగా మరియు నిరుత్సాహంగా వదిలివేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కుంభరాశి. కుంభరాశి వారు మీరు ప్రజలకు ఒక అవకాశం ఇచ్చే సమయంగా ఉంటారు. మీరు మీ స్వతంత్రాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ఎంతగానో విలువైనదిగా భావిస్తూ ఉంటారు. మీరు మీ జీవితంలోని ఇతర అంశాలను విస్మరించే వారిగా ఉంటారు. ప్రేమకు ఒక అవకాశం కూడా కావాలి. దానిని అనుభవించకుండా దాని రుచి ఎలా ఉంటుందో మీకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రక్రియలో మీరు మీ స్వేచ్ఛను మీరే కోల్పోతారన్న భయంతో ప్రజలను దూరంగా పెట్టడం మానేయాలి. ఇక మీనరాశి. మీనరాశి వారు శృంగారభరితం కానీ నిస్సహాయ వ్యక్తి. మీరు అర్థం చేసుకోవాలి, ప్రేమ ఇవ్వడమే మాత్రం కాదు, మీరు ప్రతిఫలంగా ఏదైనా పొందాలి. ఇది మీ జీవితంలోని వాస్తవం. అయినప్పటికీ ప్రేమ నిస్వార్థమని మీకు చెప్పబడుతుంది. మీరు అందరినీ ఒక సంబంధంలో ఇవ్వడం ఒక అందమైన సంజ్ఞ, కానీ కొంచెం గౌరవం మరియు ప్రేమను మీరు ఆశించడం నేరం అయితే కాదు. కాబట్టి ఆ ప్రేమను అలాగే గౌరవాన్ని పొందడానికి మీరు అర్హులు. కాబట్టి దాన్ని పొందడానికి కూడా మీరు ప్రయత్నిస్తే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మరి మీ రాశి చక్రాలను బట్టి మీరు మీ సంబంధాలను నాశనం చేసే అలవాట్లు మీకు ఉంటాయని రాశి చక్రాలను బట్టి గుణాలు చెప్పబడతాం. సో ఫ్రెండ్స్, మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోండి. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.